తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు మోహిని అవతారంలో అభయ ప్రదానం చేసిన మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ రాత్రి జరగనున్న శ్రీవారి గరుడ వాహన సేవను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు రావడంతో తిరుగిరులు జనసంద్రంగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కలియుగ శ్రీనివాసుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడోత్సవ సేవ. మరికొన్ని గంటల్లో గరుడోత్సవం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే తిరుమల గిరులన్నీ కూడా భక్త కోటితో గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో భక్తులందరూ కూడా భారీ స్థాయిలో తిరుమలకు చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ గరుడోత్సవానికి తిరుమలకు చేరుకున్న భక్తులందరితో ఈ మాడా వీధులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా రాత్రి జరగబోయే గరుడ సేవ కోసం వేచి ఉన్న పరిస్థితి ఉంది. తిరుమాడ వీధుల్లో దాదాపు 1,80,000 మంది భక్తులు ప్రత్యక్షంగా వాహన సేవను దర్శించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మాడా వీధులన్నీ కూడా నిన్న రాత్రి ఈరోజు ఉదయంకే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత కూడా భారీగా ఉండటంతో భక్తులందరూ కూడా తమ వద్ద ఉన్న వస్త్రాలతో పైకప్పు వేసుకొని సేద తీరుతున్న పరిస్థితి. ఇలాగే తిరుమలలో భారీగా భక్తులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మాడా వీధుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే వెలుపల కూడా రింగ్ రోడ్డు కావచ్చు, ఇటు శ్రీవారి ఆలయం చుట్టూన్న రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. వాహన సేవను వీక్షించడానికి ఎలాగైనా లోపలికి వెళ్ళాలని ఆతులతో భక్తులు ఉంటే మరోపక్క ఇప్పటికే మాడా వీధులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. వెలుపల ఉన్న భక్తులందరినీ కూడా టీటీడీ ఇటు భద్రతా సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే నారాయణగిరిలో మినీ షెడ్యూల్లో అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న వీటన్నిటిలో కూడా లోపలికి పంపించి భక్తుల్ని సాయంత్రం గరుడు వాహన సేవ ప్రారంభమైన తర్వాత ఏదైతే మనకి శుభదం ఎంట్రన్స్, అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న 3, అదేవిధంగా మేదరమిట్ట అన్నప్రసాద కేంద్రం, ఈ 4-5 ప్రాంతాల్లో దాదాపు 45 నిమిషాల పాటు వాహనాన్ని ఉంచి వెలుపల ఎవరైతే భక్తులు గరుడోత్సవం కోసం వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాహన సేవని వీక్షించే విధంగా లోపలికి తీసుకొని వాహన సేవ దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. కాకపోతే రోడ్ల మీద భక్తులు లేకుండా వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో అదేవిధంగా మినీ షెడ్లలో ఉంచి వాళ్ళకి ఆహారం సదుపాయం ఉంటుంది. ఉదయం నుంచి కూడా నిరంతరాయంగా భక్తులందరూ కూడా ఆహారం, నీరు టీటీడీ అందిస్తూ వస్తుంది. కాకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం రోజు జరిగే వాహనాలు 7 గంటలకు ప్రారంభమైతే గరుడోత్సవం మాత్రం సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కాబోతుంది. రాత్రి 12 గంటల వరకు కూడా తిరుమాడ వీధుల్లో భక్తుల కోసం గరుడోత్సవంలో స్వామివారు ఊరేగుతూ భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే తిరుమలలో భారీగా వస్తున్నారు. ఈ 2.5 లక్షలు కాకుండా అదనంగా భక్తులు వస్తే మాత్రం వాళ్ళకి చాలా గరుడ వాహన సేవ వీక్షించే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. దీంతో టీటీడీ అధికారులు కూడా వెలుపల దాదాపు 36 ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేసి వెలుపలే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వాహన సేవలను వీక్షించాలని కూడా భక్తుల్ని కోరుతున్న పరిస్థితి. ఏదేమైనా తిరుమలలో ఇప్పటికే భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి గరుడోత్సవాన్ని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీఓ చెప్తున్నారు. మరోపక్క అనుకున్న స్థాయి కంటే అధికంగా తిరుమలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీటీడీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.